హాయ్ అండి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మామూలుగా టిఫిన్ సెంటర్‌లో టొమాటో చట్నీ ఉంటదండి. అది చాలామంది ఇష్టపడతారు. టొమాటో చట్నీ అంటే ఇడ్లీ చట్నీకి ఎంత అంటే పల్లి చట్నీకి ఎంత ఫ్యాన్స్ ఉంటారో, టొమాటో చట్నీ కూడా అదే ఫ్యాన్స్ ఉంటారండి. అదే చట్నీ ఈరోజు మీకు పూర్తి కొలతలతో చెప్పబోతున్నాం. సాయి, టొమాటో మనం ఎంత తీసుకున్నాం? కేజీ సార్. ఒక కేజీ టొమాటో తీసుకొని కొలత మీకు ఏమి లేకపోయినా పర్లేదండి. సేమ్ టిఫిన్ సెంటర్‌లో టొమాటో చట్నీ ఎలా వస్తదో అదే విధంగా చెప్తాము. ఈ కొలతలతో మీకు టిఫిన్ సెంటర్‌కి ఉపయోగపడొచ్చు. ఇంట్లో కూడా మీకు చేసుకునేందుకు ఉపయోగపడొచ్చండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి. కొలత కూడా ఫస్ట్ మీరు రాసుకోండి. ఓకేనండి. ఇప్పుడు కొలత చెప్తాను. ఫస్టు దీనికోసం నేను ఒక కేజీ టొమాటో తీసుకున్నానండి. దీంట్లో ఒక ఆయిల్ వచ్చేసి మనకు 100 ఎంఎల్ ఆయిల్ పడుతుందండి. ఆ తర్వాత సాల్ట్ వచ్చేసి ఒక 25 గ్రాములండి. లేక 25 గ్రాములు ఒక 5 గ్రాములు అటు ఇటు అయినా సరే గానీ మేము చెప్తాం. అది కూడా మీకు సాల్ట్ విషయంలో లాస్ట్‌లో చెప్తాం. ఇకపోతే పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి వచ్చేసి 60 గ్రాములు పడుతుంది దీంట్లోకి. ఆ తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు తీసుకుంటే సరిపోద్దండి ఒక బౌల్‌లో. ఆ తర్వాత కొత్తిమీర వచ్చేసి ఈ విధంగా కొంచెం కొంచెం తీసి పక్కన పెట్టుకోండి. దీనికోసం మసాలాల్లో మెయిన్‌గా ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి వచ్చేసి ఒక 10 గ్రాములు తీసుకోండి. ఆ తర్వాత వచ్చేసి చింతపండు అండి. చింతపండు వచ్చేసి ఒక 10 గ్రాములు తీసుకోండి. ఆ తర్వాత వచ్చేసి అల్లం అండి. అల్లం వచ్చి ఒక 10 గ్రాములు. ఆ తర్వాత శనగపప్పు వచ్చేసి ఒక 30 గ్రాములు తీసుకోండి. ఆ తర్వాత ఎల్లిపాయలండి. ఎల్లిపాయలు వచ్చేసి ఒక 30 గ్రాముల వరకు ఎల్లిపాయలు తీసుకోండి. అంటే 30, 35 మధ్యన ఉన్నా ఏం కాదు ఎల్లిపాయలకు వచ్చేసి. ఆ తర్వాత ధనియా ఒక 5 గ్రాములు, జీలకర్ర ఒక 5 గ్రాములు తీసుకుంటే సరిపోతుందండి. ఇవే దీనికి సంబంధించిన మసాలాలు. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఎలా చేయాలో మేకింగ్ చూపిస్తున్నాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. 100 ఎంఎల్ ఆయిల్ వేసాం. ఆ తర్వాత శనగపప్పు అండి. శనగపప్పు కాస్త చిటపట అన్న తర్వాత ధనియాలు వేయాలి. వేస్తున్నాం. ఇప్పుడు ధనియాలు వేస్తున్నాం. నేను ఎండుమిర్చి. ఆ తర్వాత ఎండుమిర్చి అండి. పచ్చిమిర్చి. ఆ తర్వాత పచ్చిమిర్చి. తర్వాత టమాటాలండి. టమాటా మీరు చూసుకోవచ్చు, కొంచెం లావుగానే కట్ చేసామండి. ఒక టమాటాలో 4 పీసులు కట్ చేసాం. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు టమాటా అయితే మగ్గిందండి చాలా వరకు. సాయి, ఇప్పుడు ఏమేద్దాం నెక్స్ట్? ఎల్లిపాయలు సార్. ఎల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర. జీలకర్ర ఇంకా సార్ జీలకర్ర వేస్తున్నాను. అల్లం. ఆ తర్వాత అల్లం సన్నగా కట్ చేసిన ముక్కలండి. అల్లం ఒకటి నీట్గా వాష్ చేసుకోండి, ఎందుకంటే అల్లంలో మట్టి ఉంటుంది. వాష్ చేసుకొని ఇలా 4 ముక్కలు చేసుకొని వేసుకొని సరిపోతుంది. ఆ తర్వాత చింతపండు నానబెట్టాల్సిన అవసరం లేదు, దీనికి డైరెక్ట్ మనం వేసుకోవచ్చు అండి. చూస్తున్నారు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. కరివేపాకు, కొత్తిమీర. ఆ తర్వాత కరివేపాకు అండి. కరివేపాకు కొంచెం ఎక్కువనా పర్లేదండి, కరివేపాకు వల్ల కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత కొత్తిమీర చూసుకుంటే కాడలే ఉన్నాయండి, ఇక్కడ ఆకులు లేవు. మీరు చూసుకుంటే కాడల వల్లే మంచి టేస్ట్ వస్తుంది. కొత్తిమీర కూడా మంచిగా నీట్గా వాష్ చేయాలండి. సాల్ట్. ఆ తర్వాత సాల్ట్ అండి. 25 గ్రాముల సాల్ట్ అయితే వేస్తున్నాం. ఇంకొక 10 గ్రాములు తక్కువైనా ఎక్కువైనా లాస్ట్లో మీకు చెప్తాం మళ్ళీ. పసుపు. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కంటే తక్కువ అండి, కొంచెం తక్కువ, 1 స్పూన్ వేస్తున్నాం పసుపు. 20 గ్రాములు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 50 గ్రాముల ఆయిల్ వేడి చేస్తున్నాం. ఫస్ట్ 100 ఎంఎల్ వేసాం, తర్వాత ఇంకొక 50 ఎంఎల్ ఆయిల్ వేస్తున్నాం. ఇప్పుడు పచ్చడి అయితే అయిపోయిందండి, మొత్తం మగ్గిపోయింది. ఈ విధంగా వచ్చే వరకు ఉంచుకోవాలి ఇందులో. ఇప్పుడు బంద్ చేయాలండి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకొని తాళం పెట్టుకుందాం.
పచ్చడి అయితే పట్టుకున్నామండి. ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు కొంచెం మరీ మెత్తగా అవసరం లేదు మిక్సీలో. మరీ మెత్తగా పడితే పచ్చడి టేస్ట్ ఉండదు. లైట్ కొంచెం బరద ఉండాలి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందామండి. దీంట్లో ఒక 50 ml వరకు ఆయిల్ తీసుకున్నాం. ఇప్పుడు నూనె పోసుకున్న తర్వాత దీంట్లో ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఒక ఎల్లిపాయలు కొంచెం దంచి పెట్టుకోవాలండి, ఆవాలు, శనగపప్పు. ఇంతేనండి తాలింపుకి వేయాల్సింది. ఫస్ట్ అయితే జీలకర్ర, ఎల్లిపాయలు ఫస్ట్, అన్నీ ఒక్కొక్క స్పూన్ వరకు అండి. ఆ తర్వాత శనగపప్పు, ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, గ్యాస్ కాస్త స్లోగా పెట్టి చేయాలండి తాలింపు. ఆ తర్వాత ఎండుమిర్చి అండి, లాస్ట్లో దించుతున్నాగా కరివేపాకు వేసుకోవాలి. పసుపు లైట్గా. కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందులో ఆల్రెడీ పసుపు ఉంటుంది కాబట్టి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి, అంతే, ఎక్కువ వద్దండి. మంచి వాసన వస్తాయి తాలింపు వేస్తే. ఏదైనా ఎల్లిపాయలు కొంచెం కచ్చపచ్చగా దంచితే బాగుంటుంది ఎల్లిపాయలు, దానివల్ల మంచి స్మెల్ వస్తుంది ఎల్లిపాయ జీలకర్ర వల్ల. పని చేసావా? ఓకే, ఇప్పుడే తాలింపు అయితే అయిపోయిందండి. ఓకే, రెడీ అయితే అయిందండి మనకు. ఇది మీరు దోశలకు వినియోగించుకుంటారా? టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది మీరు దోశలకు వినియోగించుకుంటారా, లేకపోతే మామూలుగా ఇడ్లీలో కూడా వర్కౌట్ అవుతుంది. మామూలుగా ప్లెయిన్ రైస్ కంటే కొంచెం మిర్చి పెంచుకోవాల్సి ఉంటుంది. ప్లెయిన్ రైస్కి అయితే కరెక్ట్ వర్కౌట్ కాదు. మామూలుగా టిఫిన్స్కి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. కొంతమంది దీంట్లో పల్లీలు కూడా ఎక్కువ వేసి మన చేస్తారు, కొన్ని పల్లీలు ఎక్కువ వేసి చేస్తారు. టమాటా చట్నీ అయితే ఈ విధంగా ట్రై చేయండి. టిఫిన్స్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏది కావాలనుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్ పెట్టవచ్చు. థ్యాంక్ యూ అండి. లైక్ అయితే మర్చిపోవద్దండి. చాలా థ్యాంక్ యూ అండి.